ఎడారిలో పెరిగే వృక్షం ఖర్జూరం. పోషక విలువలతో కూడిన తీయదనం దాని సొంతం. ఈత చెట్టుని పోలి ఉండే ఈ ఖర్జూరం తెలుగు రాష్ట్రాల్లో కాయడం కష్టం. సాగు చేయటం అంటే సాహసమే. అలాంటి ఖర్జూరం కరువు సీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో ఖర్జూరపు సిరులు కురిపిస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం నాటిన ఓ రైతు ప్రస్తుతం దిగుబడులను పొందుతున్నారు. స్థానికంగానే అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. తరాలు మారుతున్నాయి. అవసరే మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించిన వారు కొత్త పంటల్లో ఉన్న అవకాశాలను వెతికి పట్టుకుని అద్భుత విజయాలను నమోదు చేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ 7 ఎకరాల ఖర్జూర తోట. వర్షపాతం తక్కువ ఉండే అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మత్తాడు గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి 3 ఏళ్ల క్రితం సాగు చేసి నాణ్యమైన దిగుబడులను నాటారు. ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు, ఖర్చులు ఎక్కువగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయడం, నాటడం, డ్రిప్, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చుల రీత్యా మొదటి సంవత్సరం బాగానే ఖర్చవుతుంది. 2, 3వ సంవత్సరం కొంత పెట్టుబడి తగ్గుతుంది. 4వ ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. అయితే 5వ ఏడాది నుంచి అధిక దిగుబడి వస్తుంది. ఇలా ఒకసారి నాటుకుంటే 50 నుంచి 80 ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చు. వ్యవసాయం మీద ఆసక్తి కలిగి భూములు కొద్దిగా ఖరీదుకి తీసుకొని నేను వ్యవసాయం చేస్తున్నాను. ముందు వచ్చి ఇక్కడ వేరే పొలంలో వచ్చి మేము డ్రాగన్ ఫ్రూట్స్ కానీ వేసాం సార్. అక్కడ ఇది వచ్చి మళ్ళీ ఇప్పుడు డేట్స్ మనకు వచ్చి 7 ఎకరాలు ఉంది సార్ డేట్స్. ఇప్పుడు ఈ తోటలో వచ్చి 3 ఎకరాలు ఉంది. మళ్ళీ అక్కడ మర్తాడు గ్రామంలో వచ్చి ఖర్జూరు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది సార్. ఇది ఇప్పుడు మనము పెట్టి ఇది 3 సంవత్సరాలు పూర్తయింది సార్. 4వ సంవత్సరంకి ఫస్ట్ కాపు వచ్చింది సార్. ఇంకాను పంట వచ్చి ఇప్పుడు చెట్టుకు వచ్చి ఒక 50 కిలోల వరకు వచ్చింది సార్ ఫస్ట్ కాపు. నెక్స్ట్ ఇయర్ వచ్చి 2వ సంవత్సరం వచ్చి 100 కేజీలు అట్లా అంటున్నారు. చూడాలా 3వ సంవత్సరం అంటే 5వ సంవత్సరం నుంచి బాగుంటుంది సార్. మనకి నెక్స్ట్ ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ 5వ సంవత్సరం అవుతుంది. అప్పుడు పంట ఎట్లా వస్తుందో చూడాలా సార్. ఇప్పటికైతే బాగానే ఉంది పంట వరకు. దీనికైతే మనకి ఫర్టిలైజర్లు కానీ అట్లాంటివన్నీ ఏం అవసరం లేదు సార్. మనం ఓన్లీ ఆర్గానిక్లోనే మనం అదే పశువుల ఎరువు కానీ కోడి ఎరువు మేము వచ్చి వర్మీ కాంపోస్టు అట్లంతా ఆర్గానిక్లోనే పండిస్తాను సార్. దీనికైతే మందులు కొట్టవలసిన అవసరం ఏది రాదనమాట. ఒక పురుగు వస్తుంది అదొకటి తప్ప దీనికి వ్యాధులు అయితే ఏమీ రావు. మన ప్రాంతానికి ఇది ఖర్జూరు బాగా సూట్ అయింది సార్. అనంతపురం జిల్లా అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత టెంపరేచర్ ఉంటే అంత టెంపరేచర్లో పంట బాగా పండుతుంది అనమాట. ఇది మనకి నీళ్లు కానీ సార్ దీనికి నీళ్లు ఎక్కువ ఉన్నంత బాగుంటుంది తోట. నీళ్లు లేకపోయినా కానీ చెట్టు ఏమంటే తక్కువ దిగుబడి వస్తుంది. నీళ్ళు ఎక్కువ పెట్టే కొద్దీ దిగుబడి బాగుంటుంది అనమాట. పండు అయితే సార్ ఇది మనకి ఆంధ్రా ఖర్జూర్ అనమాట. ఇది మనకి ఫ్రెష్ ఫ్రూట్ మనకు యాపిల్ పండు ఎట్టుంటుందో సేమ్ ఇది ఎల్లో కలర్లో ఉన్నట్లుగానే దీన్ని కటింగ్ చేయాలన్నమాట. స్వీట్ అయితే భారీ స్వీట్ ఉంటుంది సార్. ఒక ఫ్రూట్ తిన్నాక ఒక 5-6 కిలోలు ఇవ్వండి నాన్న అంటారు. ఎందుకంటే అంత స్వీట్ ఉంటుంది. కాయ నిలువుగునగా ఎక్కువ ఉంటుంది సార్. దీంట్లో అది కాక పోషకాలు అధికంగా ఉంటాయి సార్. దీన్ని డేట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను వచ్చి ఒక 5 రకాలు సాగు చేస్తున్నాను. ఇది వచ్చి ఇప్పుడు మనం చూస్తాండి ఇది వచ్చి బర్హీ వెరైటీ సార్. ఇది అంటే మార్కెట్లో ఎక్కువ బర్హీ వెరైటీకే బాగా డిమాండ్ ఉందన్నమాట. మనం ఇంకోటి వచ్చి సార్ ఇది ఎలైటీ పండిస్తున్నాము. మళ్ళీ మెడ్జోలు పండిస్తున్నాము. ఖనిజా పండిస్తున్నాము. మనం ఇవి 5 వెరైటీలు పండిస్తున్నాం సార్. మనము ఇంకా అవైతే ఇంకా లైట్గా కాపుకొచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి బాగానే రావచ్చు అనుకుంటున్నాను సార్. నేను ఈ మొక్క వచ్చి సార్ నేను అబుదాబి నుంచి తెప్పించాము. ఒక్కో ప్లాంట్ వచ్చి మేము 4500 పెట్టి తెచ్చాము సార్. తెచ్చినాక మేము దీనికి బాగా గుంతలు అవన్నీ తీసుకొని బాగా వర్మీ కాంపోస్టును వేపపిండి అవన్నీ వేసి మొక్క నాటినాము. మొక్క నాటినాక మనకి వచ్చి 3 సంవత్సరాలు దాటుతానే 4వ సంవత్సరం కాపుకొచ్చింది సార్. ఇవి మొక్కకు వచ్చి ఎటు చూసినా 24 అడుగులు పెట్టినాం సార్. ఇది ఎందుకంటే ఇవి దీనికి గాలి వెలుతురు ఎంత ఎక్కువ ఉంటే అంత కాపు వస్తుంది సార్ చెట్టుకు. కానీ మనం నీళ్ళు అయితే మేము డ్రిప్ ద్వారా అందిస్తున్నాం సార్. నీళ్ళు వచ్చి మేము డైలీ ఒక 1 అవర్ పెడతాం సార్ నీళ్ళు. మందులు వచ్చి మేము ఇవి వేపపిండి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి, ఇప్పుడు పంట వచ్చేటప్పుడు ఒకసారి, పంట అయిపోయాక ఒకసారి వేస్తాం సార్ ఎరువులన్నీను. మాకు ఇవి వచ్చి 300 మొక్కలు సరిపడింది. ఇది ఆ మొక్కలకి ఇప్పుడు తోట మనకి మొక్కలు నాటించే దానికి ఎరువులకి అంతా మొత్తం ఈ తోట అంతా మేము సంరక్షించుకొని 4 ఏళ్ళకి పంట వచ్చే టయానికి 20 లక్షలు పెట్టుబడి వచ్చింది సార్ మొత్తం అంతాను. ఇప్పుడైతే మనకి ఇంకా ఇది మనకి ఫస్ట్ కాపే కాబట్టి సార్ అంతా ఒక 4 టన్నులు అట్లా అంతవరకు రావచ్చు అనుకో. ఇప్పుడైతే మేము 2.5 టన్ను 3 టన్నులు కోసినాము. ఇంకా ఉండేదంతా ఒక 1.5 టన్ను అట్లా ఇంకా ఫస్ట్ కాపు కావచ్చు సార్. ఒక 4 టన్నులు రావచ్చు అనుకున్నాము. ఏమన్నా ఇది మనకి 5వ సంవత్సరంలో అయితే సార్ అంతవరకు మనకి పెట్టుబడి
వెళ్ళిపోతుంది అనుకున్నాను సార్ 5వ సంవత్సరానికి. ఇంకోటి సార్ దీనికి ఒక కొమ్ము తులిచే పురుగు అని వస్తుంది సార్. అదొక్కటి దీన్ని బాగా చెట్టుని సంరక్షించుకోవాలి సార్. అది వచ్చి మొదల్లో నీకు బొక్క పెట్టి సుల్లో వెళ్ళొస్తుంది సార్. అది ఏమంటే దాన్ని చూసుకోకుంటేనే చెట్టు చనిపోతుందనమాట. దాన్ని రోజు చెట్లను వచ్చి సార్ రోజు పరిరక్షించాల. రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ వచ్చి చెట్టుని తిరగల. తిరగకపోతేనే అది ఎప్పుడు లేచి ఉంటుందో మనకు తెలియదు. మనం చూసుకోకుండా అట్లే ఉంటే లోపల అది గుడ్లు పెట్టి దానికి ఏరుపురుగు వస్తుంది. దానికి వచ్చి మనము క్లోరిపైరిపాస్ దాన్ని ఒక లీటర్కి వచ్చి 2 ml వేసుకొని దాని ఫిరంగి ద్వారా కానీ ఏదైనా బక్కలేకు హోల్స్కే పంపిస్తేనే దాంట్లో నుంచి పురుగు ఒక 5 నిమిషాలకు పురుగు బయటకు వస్తుంది. మనకు అది నల్లగా పేడ పురుగు మాదిరి ఉంటుంది సార్. దాన్ని బయటకు వస్తేనే మనం చంపేస్తే ఇంకా దానికి ఆటికి ఏమి మళ్ళీ ఇంకో చెట్టుకు పోదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే మనకైతే ఇప్పుడు చెట్టుకు వచ్చి ఒక 50 కిలోలు ఉంది. నెక్స్ట్ ఇయర్ అయితే మనకి చెట్టుకి ఏజ్ 5వ సంవత్సరానికి వచ్చేలకే సార్ చెట్టుకు వచ్చి 100 కిలోలు వస్తుందని అంటున్నారు. సొంతంగా మార్కెట్ చేసుకోవాలి. మార్కెట్ అయితే మనము బయటికి ఎక్కడన్నా కానీ అమ్మగలము అనేటట్టుంటే మార్కెట్ చేసుకుంటేనే చెట్లు అయితే పెట్టుకోవచ్చు సార్ ఎవరైనా కానీ. భవిష్యత్తులో నాకు తెలిసి ఇది 50 రూపాయలకి కిలో వచ్చినా కానీ, ఒక చెట్టుకు 100 కిలోలు వచ్చినా కానీ మనకి చెట్టుకి కేజీ 50 రూపాయలు పోయినా కానీ చెట్టుకి 5,000 వచ్చేస్తుంది సార్ మనకి. ఇది ఒక్కసారి మనకి భూమిలోకి చెట్టు పంట స్టార్ట్ అయినాక ఇది వాళ్ళు బహుశా అయితే 70-80 ఏళ్ళు అంటున్నారు. 50 ఏళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది 50 ఏళ్ళ వరకు మనకు పంట వస్తూనే ఉంటుంది. మేమైతే ఇప్పుడు వచ్చి కిలో వచ్చి 150 రూపాయలు 100 నుంచి 150 ఇస్తున్నాము హోల్సేల్ రేట్లు. ఇప్పుడు బహుశా ఇప్పుడైతే ఇంత రేటు ఉంది. మళ్ళీ 2-3 ఏళ్ళకైతే ఆ రేటు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మన జిల్లాలో విస్తారంగా పెట్టినారనమాట. మన జిల్లాలో కనీసం అంటే ఇప్పుడు ఇది ఒక 1000 ఎకరాల్లోకి పోయింది. అన్ని పండ్ల కంటే ఎక్కువ పోషకాలు ఉండేది ఖర్జూర్ని బాగా లైక్ చేస్తున్నారు కాబట్టి సార్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మన జిల్లాలో నాకు తెలిసి దాదాపు ఒక 2000 ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నాను సార్ నేను. 3 ఏళ్లు జాగ్రత్తగా పెంచితే 4వ సంవత్సరం నుంచి ఖర్జూర చెట్లు కాపునకు వస్తాయి. ఫిబ్రవరి 2వ పక్షం నుంచి మార్చి మొదటి పక్షంలోనే పూత వస్తుంది. పూత వచ్చే నెల రోజుల ముందుగా నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి మంచి పూత పిందె పడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తోటలో ఎకరాకు కనీసం 10 నుంచి 12 మగ ఖర్జూర చెట్లు నాటుకోవాలి. మగ చెట్లు కేవలం పూత పూస్తాయి. వాటికి పూసిన పూల రెమ్మల పుప్పొడితో ఆడచెట్ల పూతతో పరపరాగ సంపర్కం చేయించాలి. ప్రతి గెలకు జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ రైతు కూడా మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతున్నారు. ఖర్జూర్ అని అంటే సార్ దీంట్లోనూ మేలు ఫీమేల్ అని ఉంటుంది. అంటే ఆడ మగ చెట్లు అని ఉంటాయి. మనకి ఇది మొక్క నాటిన తర్వాత మీకు 3 సంవత్సరాల తర్వాత మనకి పూతలు వస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చి మేలు మొక్కలు వస్తాయన్నమాట. ఫ్లవర్ వచ్చినాక మనకి మళ్ళీ ఒక 15 రోజులకి ఫిమేల్ వస్తాయన్నమాట. అప్పుడు మనము మగ పూతలోది పూత తెచ్చి ఆడపూతల్లోకి సంపర్కం బాగా చేయాలి సార్. ఎంత సంపర్కం చేస్తే ఇది అంత బాగా ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. సంపర్కం చేయకపోతే అసలు ఇంకా ఆ పంట అయితే ఇంకా సంవత్సరం ఫెయిల్యూర్ సార్. ఇంకా అసలు మైన్ అంతా దీనికి ఖర్జూర తోటలో వచ్చి మైన్ అంతా సంపర్కంలోనే ఉండేది సార్. మనం సంపర్కం ఇప్పుడు ఒక చెట్టుకు వచ్చి ఎన్ని గొలలు కనీసం అంటే ఒక చెట్టుకు వచ్చి సార్ 5వ సంవత్సరం నుంచి ఒక చెట్టుకి 20-30 గొలలుగానే వస్తాయి. కానీ మనం అన్ని ఉంచుకోకూడదు సార్. మనకి బాగా హెల్తీగా యావున్నాయి చూసుకొని చెట్టుకొచ్చి ఒక 10 గొలలు ఉంచుకోండి చాలు. ఎట్లంటే ఒక్కొక్క గొల వచ్చి 10 నుంచి 20 కేజీలు వస్తుందన్నమాట. నీకు 10 గొలలు ఉంచుకున్నా కానీ నీకు 200 కేజీలు వస్తుంది. కానీ ఉంచుకోండి ఆ 10 గొలలకి సంపర్కం నీట్గా చేయాలి సార్. ఎంత సంపర్కం చేస్తే కాయ సైజు వస్తుంది, తీపు వస్తుంది, కాయ ఫ్రూట్ సెట్టింగ్ అనేది బాగుంటుంది. నువ్వు సంపర్కం అది ఇది చేయకపోతే మొత్తం అంతా పూత అంతా మొత్తం రాలిపోతుంది సార్. నువ్వు ఫ్లవరింగ్ వచ్చి మేల్ వచ్చి ఓన్లీ ఫ్లవరింగే వచ్చేది. ఆ ఫ్లవర్ తీసుకొని తిని అది కాయలు కాయదు. ఫ్లవర్ వచ్చి వైట్ వస్తుంది సార్. ఇది వచ్చి మనకి సేమ్ జొన్న గింజలు ఎట్లా వస్తాయో అట్లా వస్తుంది సార్. ఇది మనకి ఫిమేల్ మగపోత అది మనకి 15 రోజుల ముందు వస్తుంది. నువ్వు దాన్ని ఎండలో ఎండబెట్టుకోవచ్చు. ఎండబెట్టుకొని దాన్ని రెక్కలు తెచ్చి దీంట్లో పెట్టండి. ఇంకోటి ఒకవేళ మనకి మగపూత ఎక్కువ పూత రాలేదనుకోండి సార్, మనకి ఎక్కువ చెట్లు ఉన్నాయి, ఇవి ఆడపూతలు ఎక్కువ వచ్చింటాయి, మగపూత తక్కువ వచ్చిందనుకో వాళ్ళు మనకి మొక్కలు ఇచ్చింటారు. అట్లా వాళ్ళు మగపూతది పౌడర్ అంపిస్తారు సార్. కేజీ వచ్చి అది 15,000 నుంచి 25,000 వరకు ఉంది. మేము మొన్న వచ్చి ఒక అర్ధ కేజీ తెప్పించాము. మా మగపూత తక్కువ వచ్చింటే. ఈసారి అయితే సరిపోతుంది, ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం. చూడండి సార్, మనకి మగపూత తక్కువ వచ్చినా కానీ ఇట్లా మొక్కలు ఇచ్చిన వాళ్ళు పౌడర్ అంపిస్తారు సార్. మగపూత ఆ పౌడర్ని మనం సంపర్కం చేయాలి. సంపర్కం చేసేటప్పుడు ఆ రోజు వాన వచ్చిందనుకో మరుసటి రోజు మళ్ళీ సంపర్కం చేస్తే పూత బాగా సెట్ అవుతుంది.
ఫిబ్రవరిలో పూత స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మనకొచ్చి ఇప్పుడు జూలైలో పంట హార్వెస్ట్ అయిపోతుంది. కాయ మనకి యెల్లో కలర్ వస్తానే మార్కెట్లోకి పంపించుకోవాలి సార్. ఇది చెట్టు మీద అయితే మాగదు. ఇది ఫ్రెష్ ఖర్జూరు. చెట్టు మీద మాగే ఖర్జూర కాదు. ఓన్లీ ఫ్రెష్ ఖర్జూరం అన్నమాట. మన యాపిల్ పండు మాదిరి. ఫిమేల్ వచ్చి 100 ఉంటే మేల్ వచ్చి 10 మొక్కలు ఉండాలి. 10 మొక్కలు పూతకి మనకి 100 మొక్కలకి సరిపోతుంది సార్ మనకి. రోజు తోటంతా కానీ తిరగల. ఎప్పుడంటే ఒకటేసారి కానీ మొగ్గలన్నీ ఇడగవు. రోజుని కొన్ని ఈరోజు కొన్ని ఇడుగుతాయి, మళ్ళీ రేపు కొన్ని ఇడుగుతాయి, ఎల్లుండి కొన్ని ఇడుగుతాయి. ఎట్లా ఇడిగినట్లల్లా ఆ ఇడిగిన రోజే దీన్ని ఫ్లవరింగ్ చేయాల. ఒకవేళ ఒక రోజు 2 రోజులు అంతే. మళ్ళీ నువ్వు ఎక్కువ రోజులు ఉన్నా కానీ అది పూత సంపర్కం చేసినా కానీ కాదు సార్ రూట్ సెట్టింగ్ అనేది. సంపర్కం చేసినాక మనకంతా ఒక నెల కల్లా ఫ్రూట్ సెట్ అవుతుంది సార్. మళ్ళీ ఫ్రూట్ సెట్ అయిపోయిందంటే ఇంకా అయిపోయి సార్. మనకి ఇంకా హార్వెస్ట్కి వచ్చి మనకి జూన్ నుంచి ఆగస్టు లోపల అంటే మనం ముందు సంపర్కం చేసినవి ముందు కటింగ్కి వస్తాయి. 2వ రోజు ఆ తర్వాత నువ్వు డేట్ ప్రకారంగా ఎట్లా చేసింటే అట్లా వస్తుంది సార్ కటింగ్ అయితే. మనకి ఆగస్టు కల్లా మొత్తం పంట అయితే క్లోజ్ అయిపోతుంది సార్. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాలు, సమస్యాత్మక భూముల్లో సైతం సులభంగా పెరగగల మొండి జాతి మొక్క ఖర్జూర పండుగా తయారు చేసి విక్రయించే అవకాశం లేకపోయినా తాజా ఫ్రూట్కు మంచి మార్కెట్ ఉండటంతో రైతుకు కలిసి వస్తోంది. ఈ పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ. ప్రారంభపు పెట్టుబడి అధికంగా ఉన్నా 5 ఏళ్లలో తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది. తరువాత 50 సంవత్సరాలకు పైగా నికర ఆదాయం అందించే పంటగా ఖర్జూరాన్ని పేర్కొనవచ్చు.